Here is the non-spoiler review of the film Dark Telugu dubbed movie acted by Jeva and Priya Bhavani Shankar and other actors. ముఖ్యంగా జీవా అండ్ ప్రియా భవాని శంకర్ ఎక్కువసేపు ఉంటారు. ఇంకా ఈ మూవీ అప్పుడెప్పుడో తమిళ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పుడేమో సడన్గా అమెజాన్ ప్రైమ్లోకి తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా కోబలి వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాను. అవి కూడా చెక్ చేయండి. దాంతోపాటు ఇంకా చాలా రివ్యూస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. ఇంకా ఓవరాల్గా నాకు ఈ డార్క్ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే నాకైతే నచ్చింది. మరీ బ్లాక్ బస్టర్, మరీ అట్టర్ ఫ్లాప్ అని కాదు. ఫస్ట్ ఒక 30-40 మినిట్స్ నాకు ఏంట్రా టార్చర్, ఏది పడితే అది చూపిస్తున్నారేంటి, నన్ను వదిలేండిరా బాబు అని పరిగెట్టేయాలనిపిస్తుంది. ఏం అర్థం కాకుండా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గా ఫస్ట్ 40 మినిట్స్. అలాగని అక్కడి నుంచి వదిలేస్తే చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. అసలు కథంతా 40 మినిట్స్ తర్వాత ఉంటుంది. అసలు ఈ 45 మినిట్స్ ఏం జరిగిందో తెలియదు. ఈ 45 మినిట్స్ తర్వాత జరిగే సీన్స్కి ప్రతి సీన్కి లింక్ చేస్తుంటారు. ఆ లింక్తో మనకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంకా కానీ చాలా అంటే చాలా ఫోకస్గా సినిమా చూడాలి, చాలా ఫోకస్ చేయాలి. ప్రపంచాన్ని మర్చిపోయి ఈ సినిమాలోకి లీనం అయితేనే అర్థమయ్యే సినిమా. కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు అని అయితే అనిపించింది నాకైతే. ఫస్ట్ 45 మినిట్స్ 50 మినిట్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా క్లారిటీగా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది క్లారిటీగా. కొంతమందికి ఆ క్లారిటీ కూడా ఉండకపోవచ్చు. ఇది అందరికీ అర్థమయ్యే థ్రిల్లర్ కాదు, ఒక డిఫరెంట్ థ్రిల్లర్. అప్పుడు ఎప్పుడో 2013లో ఫెరెన్స్ అనే ఒక సినిమా వచ్చింది, దానికి రీమేక్, దాన్ని బేస్ చేసుకుని స్టోరీ తీశారంట. మరి నాకైతే నచ్చింది. నాకైతే ఫస్ట్ 45 మినిట్స్ కొద్దిగా బోర్ అనిపించింది. ఆ తర్వాత వాళ్ళు చూపించిన లింక్స్ అయితే నాకు అర్థమైంది. మీకు కూడా చాలామందికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. పేషెన్స్గా చూస్తే ఖచ్చితంగా చూడండి, అర్థమయ్యే అవకాశం ఉంది. నాకైతే నచ్చింది. ఫస్ట్ 40 మినిట్స్ కన్ఫ్యూజన్ తప్ప మిగతా సినిమా అంతా నాకు బాగానే అనిపించింది. జస్ట్ 1 hour 50 మినిట్స్ 1 hour 55 మినిట్స్ మాత్రమే రన్ టైము. కాబట్టి మిస్ కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా ఏదో జరుగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది సెకండ్ హాఫ్లో మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను సినిమా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే ఇస్తాను నేను. నాకైతే అంత నచ్చింది. మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు? ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.